క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచనలోనికి, మిషన్ సమన్వయతలోనికి మీకు స్వాగతం. ఈరోజు సందేశం కొరకు లూకాసు వార్త 11వ అధ్యాయము 16వ మాట. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. ఈ వచనం ఎందుకు చదివించాల్సి వచ్చింది అంటే, ఒక ప్రశ్న మన మధ్యలో ఉంది. క్రీస్తును ఎరగని జనులు తప్పకుండా నరకానికే వెళ్తారా? ముఖ్యంగా స్వతంత్ర సమర యోధులు నరకానికి వెళ్తారా? ఇలాంటి ప్రశ్నలు మన ముందుకు వచ్చినప్పుడు మన సిద్ధాంతాన్నో, మన విశ్వాసాన్నో, మన పాండిత్యాన్నో ప్రదర్శించకూడదు. ఇలాంటి ప్రశ్నలు లోకం మనల్ని అడుగుతున్నప్పుడు ఇందులో సాతాను కుట్ర కూడా ఉంటుంది. వాడి వల ఇది, వాడి గాలం ఇది. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో పౌలు గారి ముందుకి, క్రీస్తు ముందుకు వచ్చినప్పుడు వారు ఎలా ఎదుర్కొన్నారు, మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. వారు అడిగిన ప్రశ్నకి ఒక్క మాటతో సమాధానం చెప్పారు అనుకోండి, అంతే చాలు. ఇంకా అప్పటి నుంచి వారు మనల్ని ద్వేషిస్తారు, మనం చెప్పే సువార్త వినరు. మొదటి విషయం. రెండవది, వారికి సమాధానం చెప్పడం కంటే కూడా దాని గురించి, ఆ ప్రశ్నను గూర్చిన ఆలోచన వారికి పుట్టించడమే అతి ప్రాముఖ్యం. అందుకే యేసయ్య కూడా ప్రశ్నకు ప్రశ్నే చాలాసార్లు సమాధానంగా ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా వెళ్ళింది. కొన్ని ప్రశ్నలు మన ముందుకు వచ్చినప్పుడు మనల్ని చిక్కుల్లో పెట్టే ప్రశ్నలు అవి. వాటిని చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. అందుకే పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం అని రాయబడింది. అక్కడ మన విశ్వాసాన్ని డైరెక్ట్గా చెప్పడానికి ఉండదు, మన సిద్ధాంతాన్ని డైరెక్ట్గా చెప్పడం ఉండదు. ఎందుకంటే సాతాన్ ప్లానే అది. మన విశ్వాసాన్ని, మన సిద్ధాంతాన్ని లోకం దృష్టిలో అపార్థం చేసి, క్రైస్తవ్యం అంటేనే ద్వేషాన్ని పుట్టించి, ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడేటట్లు వాడు చేయడానికే మనలోని మూర్ఖత్వాన్ని, తొందరపాటుతనాన్ని వాడు వాడుకుంటాడు. అందుకే మిషన్ సమన్వయత రూపంలో క్రైస్తవ పండితులందరికీ, క్రైస్తవ నాయకులందరికీ దేవుడు ఒక ఆలోచన నేర్పిస్తున్నాడు. మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవలసిన వారం, ఒకరి వలన ఒకరు కట్టబడవలసిన వారం, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవలసిన వారం. క్రైస్తవ సమాజం అంతా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారు. అందరికీ పైగా ఒకరెవరూ లేరు. మనందరికీ పైగా ఉన్నది ప్రభువు మాత్రమే. మనమందరం ఒకరి కోసం ఒకరు ఉన్నాం, ఒకరిపైన ఒకరు లేం. ఇది తప్పకుండా నేర్చుకోవాలి. అనేక సందేశాల్లో అనేక సార్లు WCM స్వరం ఇది. పరిశుద్ధాత్మదేవుడు నేర్పిన అనుభవం ఇది. మనం ఒకరిపైన ఒకరం లేం, ఒకరి కోసం ఒకరున్నాం, ఒకరితో ఒకరున్నాం. ఈ విషయం స్పష్టంగా అర్థమైతే మీ ఆత్మీయ జీవితం చాలా ఉన్నతంగా ఎదుగుతుంది. మీ వ్యక్తిత్వం కూడా దేవునికి దగ్గరవుతుంది. మీ ఆలోచన విధానం పౌలు గారిలా మారుతుంది. కాబట్టి మనం ఒకరి పైన కాదు, ఒకరితో ఒకరం, ఒకరి కొరకు ఒకరం. మన పైన ప్రభువు ఉన్నారు, ఆయనే మన శిరస్సు. కాబట్టి లోకం నుండి వచ్చే ప్రతి ప్రశ్నకు వారి మీద పడినట్లో, తొడగొట్టినట్లో, మీసాలు దిప్పినట్లో, ఇది మా సిద్ధాంతం అని చర్చుకొని చెప్పకూడదు. పొరపాటు అవుతుంది అది. లోకం మనల్ని ప్రశ్నించేటప్పుడు సాతాను వ్యూహాన్ని కూడా మనం గుర్తించాలి. స్వతంత్ర సమర యోధులు నరకానికి వెళ్తారా, స్వర్గానికి వస్తారా అని అడిగినప్పుడు మీరు వారికి ద్వేషం పుట్టించే ఒక్క మాట చెప్తే చాలా, ఆ తర్వాత సువార్త వెళ్ళదు. కొందరు మూర్ఖ శిఖామణులు ఏమంటారంటే, వారు సువార్త వినకపోతే వినకపోయారు, నేను మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఉన్నది ఉన్నట్టే చెప్పు. మరి పాము వంటి వివేకం ఎందుకు, పావురం వంటి నిష్కపటం ఎందుకు? కక్ష చేతనైనను మిష చేతనైనను సువార్త ప్రకటింపబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. వాస్తవాన్నే ద్వేషం కలగకుండా ఆలోచనతో చెప్పు. మన దేశం కొరకు, మన కొరకు ప్రాణాలు పెట్టిన వారు నరకానికి వెళ్తున్నారు అని నువ్వు పలకడం, నీ నోటి సువార్తని ఇంకెవరు వినరు. క్రైస్తవుడు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, సత్యాన్ని కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలి, ఇష్టం వచ్చినట్లు చెప్పొద్దు. సత్యము కూడా ధర్మానుకూలముగా వాడాలి, లేదంటే అది ప్రమాదం అవుతుంది. ఈ విషయాన్ని కనీస జ్ఞానం లేకుండా ఉన్న విశ్వాసాన్ని, ఉన్న సిద్ధాంతాన్ని వారు ప్రశ్నించారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి దేవుని నామాన్ని దూషిస్తూ ఏర్పరచబడ్డవారు కూడా మోసగించడానికి కారణమవుతుంది మన వితండవాదం, విపరీతవాదం. చూడండి ప్రభు ఎలా ఎదుర్కొన్నారో కొన్ని వచనాలు మీ ముందు పెడతాను. మత్తయి సువార్త 21, 23 నుంచి 27 వరకు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను
ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్టిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగెను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా. ఆయన, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అదే సంగతి. అర్థమైంది కదా? ఒక ప్రశ్న మన వైపు వచ్చినప్పుడు వారు ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నారో కూడా తెలుసుకొని సమాధానం ఇవ్వడమే క్రైస్తవ్యము. మనకు తెలియకుండానే మనం వాడి ఉచ్చులో పడిపోతున్నాం. స్వతంత్ర సమరయోధులు స్వర్గానిక నరకానిక అనేది దేవుని న్యాయం. అది దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయంగా ఆలోచించుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరట తప్ప ఇంకా ఏ పేరట రక్షణ లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇవన్నీ రాయబడ్డాయి, కాదని కాదు. కానీ అదే బైబిల్లో అసలు ఆయన అంటే ఏమిటో కూడా తెలియకుండా చనిపోయిన వారికి రక్షణ వచ్చిన సందర్భం కూడా రాయబడింది. నోవాహు కాలంలో ఉన్న అవిధేయులకు కూడా సువార్త ప్రకటింపబడిన సందర్భం రాయబడింది. కనికరం కలిగిన దేవుడు న్యాయాన్ని చూడగలిగిన వాడు, న్యాయాన్ని జరిగించేవాడు. కాబట్టి స్వతంత్ర సమరయోధులు నరకానిక స్వర్గానిక అని అడిగిన వారితో మనం చెబుదాం, దేవుడు న్యాయవంతుడు. వారి కోసం దేవుడు ఒక న్యాయం కలిగినటువంటి ఆలోచన చేస్తాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడు. ఆయన చెప్పడమే జవాబు. అప్పుడు వారు మనం చెప్పేది వినడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ద్వేషాన్ని రగుల్చుకొని మనం సువార్త చేయలేం. ఆలోచన చెప్పి మాత్రమే సువార్త చేయగలుగుతాం. సాధ్యమైనంతగా కోపం అందరికీ వస్తుంది, కానీ లోకం ముందు చూపించుకోకుండా దాన్ని దాచాలి. సంఘం ముందు మాట్లాడుతున్నప్పుడు, లోకం ముందు మాట్లాడుతున్నప్పుడు ఒకే రీతి ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి అందరూ. ఇలాంటి సందర్భమే ఇంకో చోట మరొక విధంగా రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16 నుండి 22 వరకు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఆ ప్రారంభ వచనాలు చూసారా? 16 నుండి నీవు మొహమాటం లేనివాడవు, ఉన్నదున్నట్లుగా చెబుతావు అని చెప్తున్నారు కదా. వారే క్రీస్తుని గర్విష్టిగాను, తాను మాత్రమే గొప్పవాడు అన్నట్టుగా తనను తాను హెచ్చించుకుంటున్నాడని, మోషే కంటే తాను గొప్పవాడని అనుకుంటున్నాడని, దేవునితో తనను తాను సమానునిగా చేసుకుంటున్నాడని ఆయన నోటి మాటల వలన ఆయనను అపార్థం చేసుకున్నారు వీళ్ళే. చూడండి, ఎప్పుడైనా సత్యం ప్రకటింపబడుతున్నప్పుడు, వాస్తవాన్ని ప్రకటిస్తున్నప్పుడు చెప్పేవాడు బల్లగుద్దినట్లే చెప్పాల్సి వస్తుంది, ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. దాని పేరు గర్వం కాదు, అందరి మీద హెచ్చించుకున్నట్లు కాదు, తానేదో మహానుభావుడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు కాదు. తాను ప్రకటిస్తున్న సత్యం ఎంత గొప్పదో అని అతిశయం. అది ఆ అతిశయానికి గర్వం అనే పేరు పెట్టరాదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా అని రాయబడింది. దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టివాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మన వ్యక్తిగతమైన విషయాల్లో వేటిలో మనం అతిశయించగలం? ఆయనను గూర్చిన జ్ఞానం మనకు దొరికిందనే అతిశయం తప్ప వేరేది ఏముంది మనకి? అతిశయం గర్వం కాదు, అతిశయంలో బాధ్యత ఉంటుంది, అతిశయంలో దేవుని కార్యం ఉంటుంది, అతిశయంలో ప్రేమ కూడా ఉంటుంది, అతిశయంలో గర్వం ఉండదు. అతిశయించడం, ఆనందంతో ఉప్పొంగడం, ప్రజలకు అందాలనే ప్రయాసపడడం, ఇది అతిశయం. అతిశయం యొక్క ఉద్దేశం, అతిశయం అనే పదానికి ఉన్న అర్థం తెలియకుండా దాన్ని అపార్థం చేస్తూ ఉంటాం మనం. ఈరోజు అంతేనండి. ఏ ఒక్క విషయమైనా ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఒక్కొక్కరు ఇంకొకలా ప్రస్తావిస్తారు. ఒక్కసారి ఒకదాన్ని ద్వేషించాము అంటే దాంట్లో ఇంకా మనం మంచి చూడం. మనిషి ఐడియాలజీ అలాగుంది. ఒకసారి ఒకదాన్ని ద్వేషించడం ప్రారంభిస్తే దాంట్లో ఎంత మంచి ఉన్నా సరే మనం దాన్ని తప్పుగానే చూస్తాం. పచ్చకామెరలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి, ద్వేషిస్తాం కదా. కాబట్టి క్రైస్తవ సమాజం అంతా ఈ విషయంలో త్వరగా ఎడ్యుకేట్ అవ్వాలి.
మన సిద్ధాంతాన్ని, మన విశ్వాసాన్ని కొన్నిసార్లు ముఖం మీద డైరెక్ట్గా చెప్పడమే ద్వేషాన్ని పెంచుకోవడం అవుతుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు అటువైపు ఉన్న వారికి వివేకముగాను జ్ఞానముగాను చెప్పాలి. అదే సత్యం. దేవుడు న్యాయం గలవాడండి. ఒకటి మాత్రం చెప్పబడుతుంది, ఆయన్ని తెలుసుకోకపోతే ఎలాంటి వారికైనా నరకం తప్పదు అనేది వేదం చెప్పింది, బైబిల్ చెప్తుంది, ప్రామాణిక గ్రంథం చెప్తుంది. ఆ పాయింట్ దగ్గరకు వచ్చి పెట్టాలి. ఏమండి, స్వతంత్ర సమరయోధులు స్వర్గానిక నరకానిక అనే టాపిక్ మీద నేను ఇచ్చిన వివరణ కూడా అదే. ఆయన్ని తెలుసుకోకపోతే నరకం తప్పదు. అయినా సరే వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునేంత తీరిక వారికి లేదు కాబట్టి దాని విషయంలో ఆయనే న్యాయవంతుడు, ఆయన చూసుకుంటాడు, న్యాయమైన ఆలోచన ఆయన చేస్తాడు అనేది ఆయనకు అప్పగించడంతో పాటు ఆయన్ని తెలుసుకోకపోతే నరకం తప్పదు అనే హెచ్చరిక కూడా ఉంది అక్కడ. సో వీటన్నిటినీ సాతాను వ్యూహానికి ప్రతివ్యూహంగా ప్రకటించాలి. సువార్త శద్రక మేషక అబేద్నెగోల్లాగా అగ్నిగుండంలో దూకడానికి కూడా నేను వెనకాడననేటువంటి తొందరపాటుతో చేయాల్సింది కాదు. అప్పుడున్న సందర్భం వేరు. శద్రకు మేషక అబేద్నెగోలకు సువార్త ప్రకటించే భారం లేదు. కానీ ఈరోజు మనకు క్రీస్తును ప్రకటించే భారం ఉంది, బాధ్యత ఉంది. ఆనాటి ప్రజలకి ఉన్నటువంటి బాధ్యతకి ఈనాటి ప్రజలకున్న బాధ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. ఈనాడు మనం ప్రసవ వేదన పడుతూ క్రీస్తును ప్రకటించాలి. ఆనాడు వారికి అది అక్కరలేదు. నమ్మితే నమ్ము, లేదంటే లేదు అనే స్థితి ఆనాడు. నమ్మండి అని బ్రతిమాలే స్థితి ఈనాడు. కాబట్టి మన తొందరపాటు వల్ల, మన మూర్ఖత్వం వల్ల, మన అజ్ఞానం వల్ల, మన విశ్వాసపు సిద్ధాంతాల వల్ల, మన పాండిత్యం వల్ల ఆత్మలు రక్షణకు దూరం అవ్వడానికి వీల్లేదు. ప్రకటింపడం రాకపోతే, అర్థం కాకపోతే దేవుణ్ణి అడగండి, ఆయన అర్థమయ్యేటట్లు చేస్తాడు. అర్థం కాని పదాలను అపార్థం చేస్తే లెక్కలోకి వచ్చేస్తుంది అది. ఎలాంటి మహానుభావుడైనా సరే తప్పకుండా న్యాయపీఠం ముందు తలదించుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మీలాగా ఎంతమంది అయితే ఉద్దేశాలను అపార్థం చేస్తున్నారో వారందరూ ఖచ్చితంగా బహుమతులు పోగొట్టుకుంటారు నిత్యత్వంలో. ఎందుకంటే మీ వల్ల అనేకులు అదే దృష్టిలోనికి వెళ్తారు, అదే ఐడియాలజీ వారికి వస్తుంది, అదే బుద్ధి నేర్చుకుంటారు. కాబట్టి ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన వివరణ చూడండి. ఆ కింద వచనం చూడండి. మత్తయి సువార్త 22:16 చదివిన వచనాన్ని మనం వివరించుకున్నాం. ఇప్పుడు 17 నుండి చూడండి. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును కూడా ద్వేషిద్దామా? కైసరుకి ఇవ్వమన్నావా నువ్వు? అలా ఇవ్వమనద్దు, మొత్తం సమస్త భూమి దేవునిదే అని అంటారా? కాదు, అక్కడ వారు శోధించడానికి అడుగుతున్నారు. అలాంటి ప్రశ్నలు వస్తాయి క్రైస్తవ్యం మీదికి. ప్రతి ప్రశ్నకు విరుచుకుపడి మరీ సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తుంటారు అందరూ. ప్రతి చిన్నదానికి స్పందించేస్తూ ఉంటారు. దానివల్ల ఎంతమంది సువార్థికుల మీద భారం పడుతుంది, ఎంతమంది అభిప్రాయాలు చెడిపోతాయి, ఎంతమంది సువార్తను ద్వేషిస్తారు, అసలు ఎంతమంది చెప్పేది కూడా వినరు. ఇవన్నీ ఆలోచనలు లేవు, నోటికొచ్చింది చెప్పేయడమే. ఇది కాదు క్రైస్తవ్యం. పౌలు నేర్పాడు క్రైస్తవ్యాన్ని. మీరు చెప్పండి, ముఖం మీదే చెప్పాలి, ఉన్నదున్నట్టే చెప్పాలి అనే వాళ్ళని నేను అడుగుతున్నా, పౌలు ఎందుకు ఏథెన్సు పట్టణంలో డైరెక్ట్గా బలిపీఠమును గురించి చెప్తూ వచ్చాడు? యేసుని గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకు యేసు అనే పేరెత్తలేదు ప్రారంభంలో? ఎందుకని దేవుని గుణగణాలు చెప్పాడు? ఎందుకు దేవుడు ఒక్కడే అని ఒప్పించాడు? మీ పెద్దలు చెప్పిన అవే లక్షణాలను గురించి నేను చెబుతున్నాను, నేనేం కొత్తగా ఏం చెప్పలేదు అని చెప్పి వారిని ఎందుకు ఒప్పించాడు? పౌలు ఎందుకు డైరెక్ట్గా చెప్పలేదు? చూడండి, మరలా చెప్తున్నాను, నేడు క్రైస్తవ్యంలో అనవసరమైన ఉద్రేకాన్ని నూరిపోశారు భక్తి రూపంలో. అది రోషం కాదు, అది రోషం కాదు, అది అవివేకము, అజ్ఞానము, తొందరపాటుతనము, ఉద్రేకము. ఉజ్జీవం ఎప్పుడైనా జ్ఞానంతోనే వస్తుంది, అవగాహనతోనే వస్తుంది, ఆలోచనతోనే వస్తుంది. క్రైస్తవ సమాజం అంతా త్వరగా నేర్చుకోండి, త్వరగా గుర్తించండి దయచేసి. ఎదుటి నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు తెలిసిందేదో మాట్లాడాలని ప్రయత్నించకండి. మీకు తెలియకపోతే తెలిసిన వారి దగ్గర అప్రోచ్ అవ్వండి. ఏ విధము చేతనైనా సరే క్రీస్తు నామం హెచ్చించబడాలి, ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రజలకు అర్థం అవ్వాలి. ఇప్పటికే సత్యదేవుణ్ణి ప్రకటిస్తున్న మనల్ని మతం మార్పిడి అని, వీరు ఆచారాల్ని మారుస్తున్నారు అని ఎన్నో రకాల బురదలు పొలమబడ్డాయి. వీటిని కడుక్కోవడానికే సరిపోవట్లేదు జీవితకాలం. మరలా కొత్తగా ఎందుకని బురద జల్లించుకునేది? కాబట్టి ఒక ప్రశ్న మీదికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సమాధానం ఇవ్వడం నేర్చుకోండి.
ఒక్కటే చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. ఆ సత్యదేవుణ్ణి తెలుసుకోలేనివాడు ఎవరైనా ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు, అంధకారంలోనికే వెళ్తాడు. ఇప్పుడు ఆ సత్యదేవుడు ఎవరు? ఆ సత్యదేవుడు ఎవరు అనే ప్రశ్న దగ్గర ఈరోజు వివాదాలు ఉన్నాయి. నేను యేసే సత్యదేవుడు అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పౌలు ఎలాగైతే మీ పెద్దలు, మీ కవీశ్వరులు చెప్పినదే నేను చెప్తున్నాను అన్నాను, ఈరోజు అనేక ప్రామాణిక గ్రంథాల్లో కూడా సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి. తప్పకుండా ఆయన మనం గుర్తించాలి. ఏమండి, క్రీస్తును గూర్చినటువంటి పేరు మత గ్రంథాల్లో దొరకదు, ప్రామాణిక గ్రంథాల్లో దొరకదు. కానీ క్రీస్తును గూర్చిన తత్వములు, క్రీస్తు అని పేరు పెట్టుకున్న మూర్తిభవించిన రూపం యొక్క ఆనవాళ్ళు అన్ని ప్రామాణిక గ్రంథాల్లో దొరుకుతాయి. కానీ క్రీస్తు సంపూర్ణంగా దొరకాలంటే అది బైబిల్లో మాత్రమే దొరుకుతాడు. క్రీస్తు జ్ఞానము, క్రీస్తు మర్మము సంపూర్ణంగా బైబిలే చెప్తుంది. ఇది చాలాసార్లు చెప్పాం. కాబట్టి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కానివి దేవుని దగ్గర మోకరించి అడగండి. మరలా చెప్తున్నాను, లోకము కొన్ని ప్రశ్నిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అని చెప్పింది. ప్రభువే చెప్పారు ఆ మాట. కానీ శ్రమ వస్తుంది, ఆయన్ని ప్రేమించినందుకు. నిష్కారణంగా ద్వేషించేవారు ద్వేషిస్తారు. కానీ మనకు తెలియకుండా ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడడానికి సాతాను కొందరిని వాడుకుంటాడు. ఆ వాడుకలో నువ్వు ఉండకుండా జాగ్రత్త పడాలి, నీ నోరు ఉండకుండా జాగ్రత్త పడాలి, నీ అభిప్రాయాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఏమండి, సువార్తను వారు ద్వేషించకుండా, క్రీస్తును వారు ద్వేషించకుండా, ద్వేషించేవారు ద్వేషిస్తారు, మతోన్మాదంగా ప్రవర్తించేవారు ద్వేషిస్తారు. కానీ వారిని వెంబడిస్తున్న అమాయకులు చాలామంది ఉంటారు. వారు కూడా ద్వేషించడానికి కారణం మన నోరు అవుతుంది. జాగ్రత్త, నోరు మంచిదైతే ఊరు మంచిది. మరలా చెప్తున్నాను, మన తొందరపాటు సమాధానాలు, మన తొందరపాటు ఆవేశపు ఆలోచన విధానాలు సువార్తను, సువార్తికుల్ని ద్వేషించేటట్లు చేయకూడదు. ఈ విషయాన్ని గమనించండి, గుర్తించండి. కాబట్టి స్వతంత్ర సమరయోధుల విషయంలో న్యాయము జరిగించేవాడు దేవుడు. ఎందుకంటే వారు మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కోసం ప్రాకులాడుతూనే ఉన్నారు. వారికి భక్తి చేసేంత సమయం లేదు, దేవుని గురించి ఆలోచించేంత ఓపిక లేదు. జైలు పాలవుతూ, దెబ్బలు తింటూ, పరిగెడుతూనే తమ జీవితం అంతా గడిపేశారు. కాబట్టి వారి విషయంలో దేవుడు న్యాయం గలవాడు. అయితే ఒకటి మాత్రం నిజం, సృష్టికర్త అయిన సత్యదేవుడు ఎవరో తెలుసుకోకుండా ఎవరు చనిపోయినా వారికి నరకం తప్పదు, అంధకారం తప్పదు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి పుట్టుపూర్వాలన్నీ దేవునికే తెలుసు. కాబట్టి దేవుడే దానికి న్యాయం చేసేవాడు. వారి విషయంలో దేవుడే న్యాయవంతుడు అంటే నష్టమేమొచ్చింది చెప్పండి? వారు కూడా నరకానికి వెళ్తారు అని వాదించి వారిని అభిమానించి ప్రేమించే వారందరూ ఇక సువార్త వినకుండా చేసుకోవడం తప్ప ఇంత చెప్పినా అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ఇంత అమాయకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? కాబట్టి క్రైస్తవ సమాజం త్వరగా ఈ విషయంలో ఆలోచించండి. తొందరపడకండి, ఆవేశపడకండి. భక్తిని ఆవేశంగా రుద్దిపోయకండి, భక్తిని ఆలోచనతోనే నింపండి. తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యంలో పౌలు గారి విధానం చూడండి. అపోస్తుల కార్యం 23, 6 నుండి 10 వచనాలు చదువుకుందాం. వారిలో ఒక భాగము సద్దూకయులును మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. ఈ మాట గమనించండి. ఒకవైపు సద్దూకయులు, ఇంకొక వైపు పరిసయ్యులు. అవును, పౌలు గారు పరిసయ్యుల్ని సపోర్ట్ చేస్తున్నాడా? పరిసయ్యుల విశ్వాసము, సిద్ధాంతం పౌలు గారు సపోర్ట్ చేస్తారా? మరెందుకని ఇక్కడ పరిసయ్యుల పక్షాన్ని నిలబడ్డాడు? ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అక్కడ నుండి పౌలు తప్పించబడి దేవుని పని చేయవలసి ఉన్నది. అక్కడ కానీ పౌలు గారు మీ ఇద్దరిది తప్పు అని వాదించడం ప్రారంభిస్తే అంతటితో పౌలు గారి జీవితం ముగించబడేది. దేవుడు తప్పించాడు అక్కడి నుండి. ఆలోచన ప్రమాదం నుండి తప్పిస్తుంది, ఆలోచన ప్రమాదంలో ఉన్నవారిని కాపాడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. క్రైస్తవుడు ప్రమాదం నుండి ప్రజల్ని కాపాడేవాడు, ప్రమాదంలో పడేవాడు కాదు. కాబట్టి సమాధానం ఇచ్చేటప్పుడు క్రీస్తుని, పౌలుని, వారి ఆలోచన విధానాన్ని నేర్చుకొని ఇవ్వాలి. మనం చెప్పేది మంచిదైనా సత్యమైనా వారు దాన్ని అపార్థం చేసుకోకుండా చెప్పడం మనం నేర్చుకోవాలి. కానీ ఏం చేద్దాం? సొంత కుటుంబం ఆనాడు యోసేపుని అపార్థం చేసుకున్నట్లుగా సొంత అన్నదమ్ములే ద్వేషించి దూషిస్తారు. వాస్తవం చెబితే, నిజమాడినందుకు నేను మీకు శత్రువునైతినా, అర్థం చేసుకునే శక్తి మీకు లేనందుచేత నేనేం చెయ్యాలి? పౌలు బోధను అనేకులు ఆనాడు అపార్థము చేశారంట. అలాగూ సత్యం చెప్పేటప్పుడు తప్పకుండా అది అపార్థం అవుతుంది. కానీ అపార్థం చేసే ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా అని దేవుడు నిన్ను నిలదీస్తే తలెత్తుకోగలవా?
ఆలోచించుకొని ఇక మీదటైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పే ఓపిక, నిరీక్షణ, సహనం, వివేకము మీకు అనుగ్రహించునుగాక. మనమందరము ఒకరి నుండి ఒకరు నేర్చుకుందాం, ఒకరి కోసం ఒకరు నిలబడదాం. అందరినీ సత్యమందు ప్రతిష్ఠించేంత వరకు ప్రేమ కలిగి సత్యాన్ని ప్రకటిద్దాం. మన దేశమే కాదు, భూమి మీద ఉన్న అన్ని దేశాలు సత్యంలోనికి రావాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, సర్వ సత్యమే గెలవాలి. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఆలోచనను, వివేకమును, జ్ఞానమును మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న మానవాళి మధ్యలో ఉన్న ప్రతి వివాదాన్ని నీ జ్ఞానము, నీ ఆలోచన మాత్రమే సమన్యాయం చేయగలుగుతుంది. మేము నీ కోసం నిలబడి ఉన్నాం, మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగిస్తున్నాం. యేసు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఎప్పుడు సత్యమే గెలవాలి, సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. సర్వే జనా సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.